కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ అయిపోయింది సార్. పార్టీ విలీనం కూడా అయిపోయింది. ఇప్పుడు షర్మిల ముందున్న సవాళ్ళు ఏంటి, షర్మిలకు వచ్చే ప్రశ్నలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మొదటి ప్రశ్న, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అని ఆమె గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా మాట్లాడినవి ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ ఇది. అప్పటి వీడియోలన్నీ తీసి అప్పటి బయట్లన్నీ తీసి ఇప్పుడు జనంలోకి పంపిస్తుంటారు. సో దానికి ఆమె యొక్క కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రాజశేఖర రెడ్డి పైన కేసులు పెట్టి రాజశేఖర రెడ్డిని అవమానించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె గతంలో విమర్శించారు. FIR లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. అందువల్ల మొదటి ప్రశ్న, రాజశేఖర రెడ్డి కుటుంబము కాంగ్రెస్ మధ్య కుదిరిన ఈ కొత్త బంధాన్ని గతంలో చెదిరిన బంధంతో పోల్చి ప్రత్యర్థులు చెప్తుంటారు కనుక దానికి ఒక కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అటు ఇటు మారుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మోడీని చాలా ఈవెన్ కుటుంబ అంశాలను కూడా తీసుకొచ్చి మాట్లాడారు. తర్వాత మోడీని విజనరీ అని చంద్రబాబు నాయుడు పొగిడారు. సో ఇలా జగన్మోహన్ రెడ్డి అన్న మాటలే కావచ్చు, అందరూ అన్న మాటలు అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు. ఇప్పుడు 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నాడు, తర్వాత ఏమన్నాడు, ఇలా కంపారిజన్ తీస్తే ప్రతి నాయకునిది వస్తుంది. రేవంత్ రెడ్డి పై కూడా ఆయన సోనియా గాంధీపై అప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు అని చెప్పి రాలేదా? సో ప్రతి నాయకుని నుంచి పైన వస్తాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ వైఖరులను చాలా కంప్లీట్గా మార్చేసుకుంటుంటారు. నిన్నటి దాకా ఒక స్టాండ్ ఉంటే తెల్లారి ఇంకో స్టాండ్ ఉంటుంది. ఇది పాలిటిక్స్లో షర్మిలతోనే మొదలు కాలేదు, షర్మిలతోనే క్లోజ్ కాదు. అందువల్ల డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో అడుగుతారు. దానికి ఒక కన్విన్సింగ్ ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు సోనియాను అప్పుడు నువ్వు దయ్యం అన్నావు, ఇప్పుడు దేవత అన్నావు, ఏమంటారని రేవంత్ రెడ్డిని అడిగారు. ఇవ్వనప్పుడు అట్లన్నా, ఇచ్చినప్పుడు ఇట్లన్నా అన్నాడు ఆయన. సో తెలివిగా తెలంగాణ ఇవ్వకముందు అన్నా తప్పేమున్నది, తెలంగాణ ఇచ్చిన తర్వాత దేవత అన్నా, ఇప్పుడు తెలంగాణ ఇచ్చారు కదా సిచ్యువేషన్ ఏది అని అడిగాడు. సో అందువల్ల అలా కన్విన్సింగ్గా రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్కు మధ్య కుదిరిన కొత్త బంధం పైన మాట్లాడాల్సి ఉంటుంది. రెండవది, కాంగ్రెస్ నాయకురాలుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఒకవైపు సోదరిగా, మరోవైపు కాంగ్రెస్ నాయకురాలుగా ఈ రెండింటి మధ్య ఎలా మాట్లాడుతుంది అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన అంశాలు ఏమైనా రాజకీయ డొమైన్లోకి వస్తాయా, రాజకీయ డొమైన్లోకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఆ కుటుంబం పైన, రాజకీయాలపైన ఎలా ఉంటుంది, లేదు కేవలం రాజకీయాలకే పరిమితమై పోరాడడం, కుటుంబ అంశాలు, కుటుంబ తగాదాలు ప్రస్తావనకు కూడా రాకుండా ఉండడం. వీరు ప్రస్తావించకపోయినా ఇతరులు ప్రస్తావిస్తారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అన్నాడు, ఇంటిలో చిచ్చు వాళ్ళు పెట్టుకున్న మమ్మల్ని అంటే ఎలా అని. సో అందువల్ల ఈ కుటుంబము రాజకీయము మధ్య, కుటుంబం విడిపోయి రాజకీయంగా ఉన్నప్పుడు అనివార్యంగా ఈ రెండు ఒకదానికోటి ఓవర్లాప్ అవుతుంది. ఆ ఓవర్లాప్ అయినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది రెండవ కీలకమైన అంశమవుతుంది. మూడవది, తెలంగాణలో మొదలుపెట్టి ఆమె విలీనం చేసేటప్పుడు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఆమె చెప్పారు. తెలంగాణలోనే ఆమె పోరాడాలనుకున్నారు. చివరకు ఆంధ్ర తెలంగాణ కలిసి రాజకీయం చేయాలనుకున్నారు. కానీ నిన్న మనము ఆమె విలీనం సందర్భంగా చూస్తే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ నాయకులే ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు, కానీ ఆ కార్యక్రమంలో లేరు. సో అంటే చాలా క్లియర్గా ఇండికేషన్ తెలంగాణ కాంగ్రెస్ ఏమిస్తుందంటే, షర్మిల కాంగ్రెస్లోకి రావచ్చు కానీ తెలంగాణకు రావద్దు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలుగా కూడా
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది అనుకున్న చోట వచ్చి మాట్లాడచ్చు, కానీ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర ఉండదు అనే సందేశాన్ని ఇచ్చాను. తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా పోరాడతాను, జగన్మోహన్ రెడ్డితో కూడా పోరాడతాను, నాకు తెలంగాణ బరాబర్ నా తెలంగాణదే అన్న నాయకురాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బరాబర్ నేను ఆంధ్ర బిడ్డనే అని అనడం ఎలా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వచ్చేటువంటి ఇష్యూస్ పైన ఆమె ఎలా స్పందిస్తారు అనేది 3వ అంశం. 4వ అంశం, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు షర్మిల ముందుండే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నది మా నాన్న కోరిక, మా నాన్న కోరిక రియలైజ్ అవ్వటానికి నేను పనిచేస్తున్నానని చాలా సేఫ్గా చెప్పగలుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు రాజశేఖర్ రెడ్డి జీవితకాలం పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా, తెలుగుదేశంతో కదా, మరి అలాంటప్పుడు ఒక కాంగ్రెస్ వాదిగా చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగాను రాజకీయంగాను పోరాడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కలవడం సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు వస్తాయి. ఆల్రెడీ లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడమే ఈ రకమైన ప్రశ్నలు రైజ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఆమె ఎలా సమాధానం చెప్తారు అన్నది 4వ అంశం. 5వ అంశం ఏంటంటే, రాజకీయంగా ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె ఒక పార్టీ పెట్టి దాన్ని విలీనం చేయడం. గతంలో ప్రజారాజ్యం చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలిగా చిరంజీవిని విమర్శించారు. మీరు ఆ వీడియో కూడా సర్క్యులేషన్లో కూడా ఉంది, సో మీ దగ్గర ఉంటే ప్లే చేయొచ్చు. చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు జగన్కు అన్నకు చెల్లికి పోలికలు లేవు కదా, అన్నో పార్టీ చెల్లె పార్టీ. తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ మాటలు ఆటోమేటిక్గా షర్మిల కూడా వస్తాయి. అంటే మరి ఆ రోజు చిరంజీవి అమ్మేసుకుంటే ఇప్పుడు షర్మిల ఏం చేశారన్న క్వశ్చన్ నాకు తప్పదు. సో ఇలాంటి కీలకమైన ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. అయితే రాజకీయాల్లో రాజకీయ నాయకులకు ఇవేమీ మనం అనుకున్నంత ఇబ్బందికర ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అలాగే విమర్శించారు. ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించారు, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారని ప్రస్తావించారు, ఇవన్నీ షర్మిల ప్రస్తావించారు. ఇప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి ఒకే పార్టీలో లేరా? ఆ మాటకొస్తే షర్మిలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ బాగా పనిచేస్తుందని కూడా కితాబు ఇవ్వలేదా? అందువల్ల రాజకీయాల్లో ఇదొక సహజ పరిణామంగా వాళ్ళు భావిస్తారు. సమస్య ఏంటంటే ప్రజలు ఎలా భావిస్తారు అన్నదే క్వశ్చన్, ప్రజలు ఏ రకంగా స్పందిస్తారని. సో రాజకీయాల్లో ఒకసారి ఒక వైఖరి తీసుకుంటే మళ్ళీ అదే వైఖరి తీసుకోరు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోటీ పడి అవిశ్వాస తీర్మానాలు పెట్టలేదా? తర్వాత ఇప్పుడు ఇద్దరు పోటీ పడి బీజేపీ పట్ల విశ్వాసం ప్రకటిస్తలేరా? అందువల్ల రాజకీయాల్లో ఇలా కంప్లీట్ యూటర్న్లు కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఆ యూటర్న్లు తీసుకున్నప్పుడు ఒకప్పుడేమో ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా వచ్చాక ఆ బయట్లు ముక్కలు కట్ చేసి విపరీతంగా ట్రోలింగ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తారనుకుంటాను నేను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అప్పుడు ఆ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు నేను అసలు కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ కుటుంబం బిడ్డను. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మీరు రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ఏ పార్టీ అని అడుగుతారు. అన్న ప్రజలంతా ఏమంటారు? కాంగ్రెస్ అంటారు. ఇంకేమంటారు? రాజశేఖర్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ఏ పార్టీ అంటారు? కాంగ్రెస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పార్లమెంటుకు పంపించింది ఏ పార్టీ?
కాంగ్రెస్ అంటారు. రాజశేఖర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే చేసింది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు. రాజశేఖర రెడ్డి ఏ పార్టీ నాయకుని ప్రైమ్ మినిస్టర్ చేస్తానన్నాడు కాంగ్రెస్ అంటారు. సో రాజశేఖర రెడ్డి జీవితకాలం ఏ పార్టీకి సేవలు అందించాడు అంటే కాంగ్రెస్ అంటారు. అందుకే నేను కాంగ్రెస్లో చేరానని చెప్తారు. ఏముంది? రైట్ సార్.